ఇంత అందం అప్పుడు ఉండింటే నేను వదులుకునేవాడిని కాదు. శ్రీదేవి ఉంటా తెలుసా పాత సినిమాలలో, అట్లా మారిపోయావు. ఆ స్టేటస్ లా క్లిక్స్ ఏంటి నిన్ను చూస్తే, మై గాడ్. ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యొచ్చావు ఇంతగా నన్ను రెచ్చగొట్టడానికి? నేను వచ్చింది మాట్లాడడానికి కాదు, ఫీలింగ్స్ ఉన్నాయి నాకు నీ పైన. ప్లీజ్ అర్థం చేసుకోను. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. హాయ్ ఏ హాయ్, ఏంటి ఇంత అందం? ఇంతంగా ఉన్నావే ఎవరే నువ్వు? నువ్వేం కౌంటర్ లేకు నా మీద. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలానే ఉన్నా. లేదు, కాలేజ్ డేస్లో ఎంత సన్నగా ఉండేదానివి. అంటే పెళ్ళైనాక లావ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంత అందం అప్పుడు ఉండింటే నేను వదులుకునేవాడిని కాదు. ఇప్పుడు కౌంటర్ వేయడానికి వచ్చావా, మాట్లాడడానికి వచ్చావా? నేను మాట్లాడడానికి వచ్చాను నీతో. ఓకే మాట్లాడు. రవి గారి దగ్గర నెంబర్ తీసుకున్నా, 6 నెలల నుంచి ట్రై చేస్తున్నా. ఈడున్నామని నాలుగు తెలిసింది. నా నెంబర్ నీ దగ్గర లేదా? యాడ్ ఉంది, జస్ట్ 1 వీక్ నుంచి నేను మెసేజ్ చేస్తాను. నెంబర్ ఎలా వస్తుంది? అందుకే కదా. పాత సిమ్ తీసేసాను. సరే కానీ ఏంటి ఇలా మారిపోయావు? శ్రీదేవి ఉంటా తెలుసా పాత సినిమాలలో, అట్లా మారిపోయావు. పెళ్ళైనాక మారడం సహజమే. మారడం అంటే షేపులు మారిపోతాయి, కానీ నువ్వు పర్ఫెక్ట్గా ఎట్లుండాలో అట్లే ఉన్నావు, ఇంకా బాగున్నావు. నా మీద కౌంటర్లు ఏం లేదు అసలు. చెప్పు. ఆ స్టేటస్లా క్లిక్స్ ఏంటి నిన్ను చూస్తే, మై గాడ్. ఇంటికి పిలవచ్చు కదా. మా అత్తమ్మ ఉంది, మా బాబు ఉన్నాడు, వదిలేసి వచ్చాను. సరే ఇప్పుడు ఏం చెప్పు. చెప్పాలి నువ్వే. నేనేం మాట్లాడలేకున్నా లత. ఎందుకు, ఏమైంది? నువ్వేంటి ఇలా తయారైపోయావు? అంటే బాగలేనా? బాగున్నావు, చాలా స్లిమ్ చేసినావు. అప్పుడేమో ఇంత లావుగా ఉన్నావు, ఇప్పుడు లావేం లేను కానీ అది కాదు. కానీ మన లత ఎలా ఉంది? బెంగళూరులో ఉంది, మ్యారేజ్ అయింది తనకి. ఓకే. కలిసాం మొన్న ఒకసారి కలిసాం. అంటే హైదరాబాద్ వచ్చినారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు, ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇక్కడ షిఫ్ట్ అయినారు లొకేషన్. సో కలిసాము. నేనైతే కల్పనే ఇంతవరకు. కలవడం పక్కన పెట్టి నీ గురించి చెప్పు. నేను మాట్లాడడానికి వచ్చింది నీతో. చెప్పేది కాదు, నిజంగా మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయ్యి బాబు కూడా ఉన్నాడు, కాకపోతే నేను తీసుకెళ్ళలేను మా ఇంటికి. మా అత్తమ్మ ఉంది ఇప్పుడు. నాకు చాలా భయంతో వచ్చి కొంచెం ఏదైనా ఏంటి అంటే నాకు యాక్చువల్గా కాలేజ్ డేస్లోనే నీ పైన క్రష్ ఉండే, చెప్పలేదు. అది మాట్లాడదామని వచ్చాను, నెంబర్ తీసుకొని. అప్పుడే చెప్పొచ్చు కదా, అప్పుడు ఏమైనా ట్రై చేసేదానేమో, పడేదానేమో. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి బాబు ఉన్నాడు, చిన్న బాబు. అది కాదు ఏంటి, మ్యారేజ్ మన ఫ్రెండ్స్ కాదా కాలేజ్ డేస్లో? ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, కాలేజ్ డేస్లో ఫ్రెండ్సా కాదా, క్లోజా కాదా? మరి ఇంకేంటి, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా. అమ్మ వద్దు, మా అత్తమ్మ ఉంది. వద్దు మా అత్తమ్మ ఉంది. ఏంటి నీ ప్రాబ్లం? మా బాబు మా అత్తమ్మ అక్కడ ఉన్నారు. మీ ఆయన? మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటి చెప్పు మ్యాటర్. ఏంటి నువ్వే చెప్పాలి మ్యాటర్. నేను 1 వీక్ నుంచి ఎందుకు మెసేజ్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ కాబట్టి మెసేజ్ చేస్తాను. సార్ నేను ఏదో ఒకటి చెప్పు, నాకు చాలా ఇష్టం నువ్వు అంటే, నాకు దానికోసం నేను మాట్లాడడానికి వచ్చాను. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు? అసలు నీకు ఎలా చెప్పాలి? మరి కాలేజ్ డేస్లో నేను చెప్పాను కదా. ఏమని చెప్పాను? అప్పుడు ఓన్లీ ఫ్రెండ్ రాసుకొని మనం ఊటీకి వెళ్ళామా లేదా? ఊటీకి వెళ్తే నువ్వు వచ్చావా? వచ్చాను. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు రాలేదు అసలు. నేను రాలేదు. మరి నేను ఊటీలో కన్వే చేద్దాం అనుకున్నా, చెప్దాము అనుకున్నా నా ఫీలింగ్స్. నువ్వేమి వచ్చే కదా ఆ రోజు, నువ్వు రాలేదు. టికెట్ తీసుకొని ఉడకంగా నేను అసలు ఎగ్జామ్ కూడా వెళ్ళలేదు. నాకు గుర్తుంది, ఎగ్జామ్స్ రాలేదు, ఏం రాలేదు.
ఫైనల్ ఇయర్ మాకు ఫెయిల్, మిగతా అన్ని పాస్. అసలు ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఏమైంది, ఏంది ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, నాకు మ్యారేజ్ ఉంది, అప్పుడే చెప్పాల్సింది. 5 years అయిపోయింది ఉడకంగా నా మ్యారేజ్ అయిపోయి. చిన్న బాగున్నాడని చెప్తున్నా కదా. సరే కాఫీ కన్నా ఇంటికి పిలిపించి మాట్లాడచ్చు. కాఫీకి మా అత్తమ్మ నాకు భయము. పిలిచి కాఫీ ఇవ్వడము ఏమని చెప్పాలి మా అత్తమ్మకు? నాకు ఇప్పుడు ఏమని చెప్పొచ్చునో బయటికి. నేను అలా బయటికి వస్తా, షాప్కి వెళ్ళేసి వస్తా అత్తమ్మ అని చెప్పేసి వచ్చా. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నా. ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యొచ్చా ఇంతగా నేను నన్ను రెచ్చగొట్టడానికి? లేదు, పూజ చేసుకుని వచ్చాను. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. నేను ఫేస్బుక్లో మీ ఆయన నువ్వు హనీమూన్కి వెళ్ళారు, ఫొటోస్ పెట్టావు. బాగున్నాం కదా, జంట ఎంత బాగుంది కదా. బాగుందని నువ్వు బాగున్నావు, ఆయన కూడా బాగున్నారు, మీ ఇద్దరు పేరు బాగుంది. బాబు బాగున్నాడా? అందరు బాగున్నారు. ఓకే, ఇంకా చెప్పాలి, మీ ఫ్యామిలీ ఎలా ఉంది? బాగుందా? ఫ్యామిలీ బాగుంది. అది కాదు, ఆ ఫొటోస్ చూసి రవి గారి దగ్గర నెంబర్ తీసుకొని మాట్లాడదామని నేను ఇంత దూరం అర్లీ మార్నింగ్. ఓకే, మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మనము. నేను వచ్చింది మాట్లాడడానికి కాదు, ఫీలింగ్స్ ఉన్నాయి నాకు నీ పైన. కన్వే చేయడానికి వచ్చా, చెప్పడానికి వచ్చా. ఏం ఫీలింగ్స్? ఏంటి ఫీలింగ్స్? ఏం ఫీలింగ్స్ అంటే ఏంటి? ఫీలింగ్స్ అంటే ఏంటి? ఏం చెప్తాం? ఇంకా చాట్ చేస్తున్నా, చెప్పట అర్థం కావట్లేదు. చాటింగ్ చేస్తే ఫ్రెండ్తో కూడా చాటింగ్ చేస్తా. అర్థం కావట్లేదు నా మాట. అమ్మాయితో చాటింగ్ చేస్తారా? అలానే నువ్వు కూడా నా ఫ్రెండ్ అనుకొని చాటింగ్ చేస్తా. అంటే నేను ఫ్రెండ్ లాగా చాటింగ్ చేస్తున్నాను. నేను అలానే చాటింగ్ చేస్తున్నాను, నువ్వు వేరే రకంగా అనుకొని చాటింగ్ చేస్తున్నట్టున్నావు. మ్యాటర్ అది కాదు, నాకు నువ్వు అంటే ఇష్టం. నాకు లవర్ ఉంది, కోసుకున్నాను. నాతో లవరు, ఆ లవర్ రెండో లవర్ నేనని చెప్తా. అయ్యో బాబాయ్, నీకు అసలు బుద్ధి ఉందారా? ఏం మాట్లాడుతున్నావు? మరి ఇంకేంటి? మరి ఇంకా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇప్పటికీ నేను ఎంతో కష్టంగా బయటికి వచ్చా తెలుసు. అసలు వెళ్ళను మా ఆయన లేదు. నేను ఖచ్చితంగా అన్ని చెప్తాను. నాకు ప్లీజ్ నువ్వు అర్థం చేసుకో. కొట్టు, నాకు అదే కావాల్సింది, కొట్టు. నీకేమైనా మెంటలా? ఎలా కొడతాను అనుకున్నావు నేను ఫ్రెండ్ని? మరి నీ ప్రాబ్లం ఏంటి? మరి నన్ను అర్థం చేసుకోకుండా మ్యారేజ్ అయితే నువ్వు చెప్పేది సీక్రెట్గా మెయింటైన్ చేద్దాం. చెప్పు, నాకు విషయం చెప్పు, క్లారిటీ. సీక్రెట్గా నేను ఎలా మెయింటైన్ చేస్తాను? అసలు నేను బయటికి వెళ్ళాను, అయినా నేను మెయింటైన్ చేయాలి, నాకు అవసరం లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడు. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా ఫీలింగ్స్ చెప్పడానికి వచ్చాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అప్పుడే అట్లుండేదాన్ని, అప్పుడే ఇష్టపడ్డా, కానీ చెప్పలేకపోయా. శ్వేతకు కూడా చెప్పా, శ్వేత కూడా పెళ్ళి అయిపోయింది, అలేఖ్యాక అయిపోయింది, ఇంకా నువ్వు ఒక్కదాని ఉన్నావు. అంటే ఇప్పుడు అందరినీ ప్రపోజ్ చేసి వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోలేదని చెప్పి నా దగ్గరకు వాళ్ళందరికన్నా నువ్వే. అంటే ఒక్కవేళ వాళ్ళందరూ ఒప్పుకోయి వాళ్ళతో ఉండేవాడు అనమాట. వాళ్ళందరికన్నా నువ్వే అప్సరస. చూడు నీది కుక్క కూడా చూస్తుంది. వస్తలే కానీ వాళ్ళందరికన్నా నువ్వే అప్సరస. నువ్వే అందగత్తే. నేనేం అలా అనుకోలేదు. అయినా మా ఆయన ఎంత అందంగా ఉన్నాడు. నువ్వు అవన్నీ నాకు చెప్పద్దు. నువ్వు కొట్టాను అనుకున్న కోపం వస్తుంది, కొట్టలేకపోతున్నా. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, నాకు నువ్వంటే ఇష్టం. నాకు ఇష్టం లేదు బాబు. నేను అన్ని చెప్తా. మ్యారేజ్ అయింది, ఏం చెప్తావు? అసలు ఏముంది మన దగ్గర? మీరు అదే కదా, అది రోజు వస్తా ఇడికి. మీ ఆయన ఏంటి రోజు ఎందుకు వస్తావు? పరిచయం చేసుకున్నా మీ ఆయన. లత, నువ్వు అలా పెట్టద్దే, నాకు క్యూట్గా నాకు హక్ చేసుకోవాలనిపిస్తుంది నేను చూస్తుంటే. ఏమైంది? హ్యాపీగా ఉన్నా, ఏదో మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నాను నేను ఉండద్దా హ్యాపీగా? నువ్వు ఉండురా, వేరే అమ్మాయిని చేసుకో, కావాలంటే పెళ్లి సంబంధం చూస్తావు. నువ్వు చూస్తావా? నువ్వేం పెళ్ళిళ్ళు బ్రోకరా? ఏంట్రా నాకు చూడడానికి నీవు కావాలని వస్తే నువ్వు పెళ్ళిళ్ళ సంబంధం చూస్తానంటావు. నాకు నువ్వు కావాలి. ఫ్యామిలీ ఉందిరా నాకు, మా అత్తమ్మ ఉందిరా. నువ్వు నాకు అవన్నీ చెప్పు. అఖిల చూడు, అఖిల ఫ్యామిలీ కూడా బాగుంది. వాళ్ళందరితో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు అమ్మాయిలు? అమ్మాయిలు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉండాలి. నాకు నువ్వు కావాలి. నిన్ను చూసుకుంటానే చాలా బాగున్నావే, పెళ్ళైనా పర్లేదే, ఎంత బాగున్నావే నువ్వు. అంటే నాకు అప్పటి నుంచి ఇష్టమే. ఊటీకి వెళ్ళినప్పుడు చెప్దాం అనుకొని లవ్ లెటర్ తీసుకుని వచ్చిన లత,
నీకు తెలియదు లత. కాలేజ్లో అంతసేపు తిరిగినప్పుడు చెప్పొచ్చు కదా. అంటే అందరూ ఫైనల్ ఇయర్లో కదా చెప్తారు. ఫైనల్ ఇయర్లో చెప్తామని నేను లెటర్ కూడా తీసుకొని వచ్చిన, నువ్వు రాలేదు లత. అప్పటికే పెళ్ళి అయిపోయింది అన్నారు. అప్పటి నుంచి కాంటాక్ట్ లేదు, నెంబర్ మార్చిన, అన్నీ మార్చినావు లత. అర్థం చేసుకో. మార్చకపోతే అలానే పెట్టుకుంటే అందరు కాల్ చేస్తారు. కాదు లత, ప్లీజ్ లత, కాల్. ప్లీజ్ ఆకు. నాకు మ్యారేజ్ అయింది, నాకు బాగున్నాడు. మా ఆయన ముందే మెంటల్ గాడు. అసలు ముందే మా ఆయన అంటే చాలా ఇది. ఇప్పుడు నువ్వు ఇలా చేసినావు, నా లైఫ్ ఎందుకు ఇలా చేసినావు? ప్లీజ్ శ్రీకాంత్, ప్లీజ్ నేను అడుకుంటా. ప్లీజ్ పెళ్లి చేసుకున్నామే, బాగా ఒరే నాకు చూసుకుంటాను. మ్యారేజ్ అయిందిరా, నాకు బాగున్నాడు రా. నాకు ఉంది సొంత ఇల్లు, అంత బాగా. ఒరే నీకు ఆస్తి ఉంటే నేనేం చేసుకోవాలి? మరి? నా మొగుడు ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు, మా అత్తమ్మ ఉన్నాడు. ఇప్పుడు మా ఫ్యామిలీ రాది. కాలేజ్ డేస్ నాకు ఎవరున్నారు లత, అర్థం చేసుకోలేత. ఇట్లా తిరుగు లత, చాలా బ్యూటిఫుల్గా ఉన్నవే. ఇట్లా తిరిగి ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ప్లీజ్ లత, ఏంది ఎందుకు అలా చేస్తున్నావు అసలు? ఎలా చేసేదేమి? ఈ చాటు మాట ఎవరాలు నాతో కాదు, నేను చెప్పేస్తాను మొత్తము. ఏం చెప్తావు నువ్వు? అసలు మా అత్తమ్మ వాళ్ళు మేము ఉన్నారు. ఇద్దరం లవర్స్ అని చెప్తాను. ఏమని? ఎప్పుడు? కాలేజ్ డేస్లో మీ ఇద్దరం లవర్. ఇంకా నేను ఊరికి చేసుకోవాలా నీకు మ్యారేజ్ అయితే? మ్యారేజ్ అయితే ఎవరు చేసుకుంటారంటే ఇంకా అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని చేసుకోవచ్చు కదా. నా మీద ఎందుకు అంటావు? మస్తు ఉన్నావు నువ్వు. హైట్ చూడు, హైట్ మ్యాచ్ అయింది. మస్తు వైట్ ఉన్నావు, పర్ఫెక్ట్గా ఉన్నావు, ఫిజిక్ అదిరిపోయింది. ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నా మొగుడు కూడా చాలా బాగుంటాడు. ఆయన బాగుంటాడు, నేను బాగాలేను అన్నట్లు. ఆయన అందగాడే, నువ్వు నువ్వు కూడా అందగాడివే కదా, నీకు కూడా అమ్మాయి దొరుకుతుందిలే, ఏం బాధపడకు. నువ్వు ముందే కాలేజ్లో పెద్ద ఇది అని ఉంది. ఏముంది అందగాడివని మస్తు మంది. ప్లే బాయ్ అని ఏముంది కాలేజ్లో? కాలేజ్లో అందరు ప్లే బాయ్ అనుకుంటున్నారు నిన్ను. ప్లే బాయ్ నేను కాదనలేదు, ఇప్పుడు ప్లే బాయ్ కాబట్టి నీ దగ్గరికి వచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ రా, ఎందుకు పని చేస్తున్నావు? ఉండనీరా ప్రస్తుతానికి. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. అమ్మో నీతో ఉంటే ఇంకా ఎక్కువైపోతున్నావురా, నీతో మాట్లాడుతుంటే.